మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కిరణ్. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అని గురజాడ అప్పారావు గారు చెప్పడం మనకు తెలుసు. అదేవిధంగా ఈ మాటకి పూర్తిగా అర్థం పడేలా ఒక యువకునితో ఈరోజు మనం మాట్లాడుతున్నాం. ఆ యువ పారా అథ్లెటిక్ పవన్ కుమార్. అయితే ఇతను పుట్టుకతోనే అంగవైకల్యంతో లేడు. 4 సంవత్సరాలు తన వయసు ఉన్నప్పుడు ఒక విద్యుత్ షాక్ ప్రమాదం వల్ల తనకి ఈ పరిస్థితి కలిగింది. అయినా సరే ఎక్కడా కూడా అధైర్యపడకుండా పట్టుదలతో తను అనుకున్నది సాధిస్తూ దాదాపుగా రాష్ట్ర జాతీయ రెండూ కలిపి 6 పథకాలను సంపాదించి తన ఊరికే కాదు తన దేశానికి కూడా గర్వపడేలా తన పట్టుదలని విక్రమార్కుల్లాగా తన పోటీ ప్రపంచంలో ముందుకు దూసుకుపోతూ ఉన్నాడు. అంతేకాక అంతర్జాతీయ పోటీలకు కూడా సిద్ధమవుతున్నాడు. అలాంటి పవన్ కుమార్తో ఈరోజు మనం మాట్లాడి అసలు ఈ ప్రయాణానికి తనకి ఇన్స్పిరేషన్ ఏంటి, మునుముందు ఇంకా తన భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. హాయ్ పవన్. హాయ్. ఎలా ఉన్నావు? ఏంటన్నా ఏంటి అసలు పారా అథ్లెటిక్స్ వైపు ఎలా వెళ్దాం అనుకున్నావు? ఈ ప్రయాణం ఏంటి? 6th క్లాస్లో అసలు స్పోర్ట్స్ అంటే తెలియదు, పారా అథ్లెటిక్స్ ఉంటాయని కూడా తెలియదు. 6th క్లాస్లో మల్లయ్య సార్ ఉండేవాళ్ళు. ఆయన నన్ను చూసి స్పోర్ట్స్లో దింపారు. స్పోర్ట్స్లో దింపించి 6 నెలల ప్రాక్టీస్ తర్వాత డిస్టిక్ ఆడిపించారు. డిస్టిక్ ఆడిన తర్వాత స్టేట్ ఆడాం. స్టేట్ 2019లో బ్రాంజ్ మెడల్ వచ్చింది. అప్పటి నుంచి తర్వాత కరోనా వచ్చింది. 5 years డిస్టిక్స్ ఆడుతూ ఉన్నాం. వెనకాల సపోర్ట్ లేదు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత జియో నెంబర్ 4 అని పారా స్పోర్ట్స్ డిక్లేర్ అయింది స్టేట్ గవర్నమెంట్తో. ఆ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నన్ను స్టేట్ ఆడిపించి నేషనల్ వరకు తీసుకెళ్లారు. అసలు నీకు అసలు ఈ పారా అథ్లెటిక్స్ వైపు వెళ్ళాలని నీకు ఏదో ఇన్స్పిరేషన్ ఏముంటుంది కదా, ఆ మోటివేషన్ ఏంటి అసలు? మోటివేషన్ అంటే ఏం లేదు సార్, ఇంకా ఏదో ఒకటి చేయాలి కదా, నేను ఇంకా పని ఏం చేసుకోలేను కదా. ఇంకా స్పోర్ట్స్ వైపు వెళ్తే ఇటు చదువు చూసుకొని స్పోర్ట్స్ వైపు వెళ్తే లైఫ్ చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. చదువుతున్నాను. వెంకటేశ్వర కాలేజ్ జంగారెడ్డిగూడెంలో 2nd year చదువుతున్నాను సార్. జంగారెడ్డిగూడెం. ఎస్ సార్. ఓకే. అలాగే ఇప్పుడు నీకు కోచింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా కంపల్సరీ కదా, నీకు కోచింగ్ ఇచ్చింది ఎవరు? మీ గురుగారు ఎవరు? ఎస్ సార్. స్టార్టింగ్ స్టేజ్ సార్ మల్లయ్య సార్ అని ఆయన స్టార్ట్ చేశారు సార్. 5 years 6th క్లాస్ నుంచి 10th వరకు ఆయన ఇచ్చారు. ఫస్ట్ ఇయర్లో ఆగాను, స్పోర్ట్స్ ఏమి లేవు. ఫస్ట్ ఇయర్లో కాలేజ్లో ఉన్నాను. 2nd yearలో ఇంకా స్పోర్ట్స్ వైపు దిగుదామని దిగి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం విజయవాడలో వంశీ సాయి కిరణ్ సార్ దగ్గర చేశాను సార్. ఆయన కోచింగ్ ఇచ్చారు, నేషనల్ వరకు తీసుకెళ్లారు. ఇప్పటి వరకు కూడా ఆయన కోచింగ్లోనే ఉన్నాను. ఎస్ సార్. వెరీ గుడ్. అలాగే మీ మావయ్య గారు ఎవరో కూడా నీకు మంచి ఇన్స్పిరేషన్ అని చెప్పి విన్నాను. ఏంటన్నా ఏంటి అసలు ఆయన ఏదో మిలిటరీ కూడా అని చెప్పి విన్నాను. ఆయనే సార్ ఫుల్ సపోర్ట్. చిన్నప్పటి నుంచి చాలా సపోర్ట్ చేశారు. దేని దగ్గర తక్కువ చేయని వాళ్ళు. అలాగే చాలా ఇప్పుడు సపోజ్ 4 సంవత్సరాల దగ్గరలోనే నీకు విద్యుత్ ప్రమాదం జరిగింది. చాలా మంది యువత ఏంటంటే అధైర్యపడుతూ అలాగే ఉండిపోతూ ఉంటారు. నీకు మెయిన్ ఇన్స్పిరేషన్ ఏంటి? ఇలా కాదు నేను అని చెప్పి నువ్వు దేశానికి చాలా మంది యువతకు మంచి ఇన్స్పిరేషన్ చూపించగలుగుతున్నావు. ఏంటి అసలు? అంటే నేను చేయాల్సింది, నేను ఎలాగుండే ఎలా చేస్తున్నాను కదా, బయట వాళ్ళు అన్ని బాగుండి ఏం చేయట్లేదు అనేది. అంటే యువత దాదాపు రీల్స్ షార్ట్స్ వీటితోనే గడుపుతున్నారు. కానీ నీలాంటి యువత మటుకు ఇలాంటి అథ్లెటిక్స్ వైపు వెళ్తూ ఉన్నారు. అంటే ఒక రకంగా వాళ్ళకి నువ్వు మేలుకొల్పుతున్నావు అంటావా? అసలు ఎగ్జాక్ట్గా యూత్కి ఏం చెప్దాం అనుకుంటావు? అంటే వాళ్ళ నుంచి ఏం నేర్చుకోవచ్చు? నేను ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్ మీదే డిపెండ్ అయ్యి ఏమి చేసుకోకుండా ఇంత స్థాయికి వచ్చింది. అదే నార్మల్ పీపుల్ మంచిగా చేస్తే నిజంగా ఆ గోల్ని రీచ్ అవుతారు. అసలు నీలో ఈ టాలెంట్ ఉంది అని చెప్పి అసలు మొదటగా గుర్తించింది ఎవరు? మల్లయ్య సార్. ఎలాగా? సిచ్యువేషన్ ఏంటి? నన్ను సందర్భం ఏంటి? అంటే ఏం లేదు సార్, అంటే రన్నింగ్ చేసేవాడిని. స్పోర్ట్స్ ఎలా అంటే నేను ఇంత స్థాయికి వస్తానంటే మల్లయ్య సార్ మెయిన్ క్యాండిడేట్. చూసారు పారా స్పోర్ట్స్ ఇలా ఉంటుంది, హ్యాండిక్యాప్స్కి సపరేట్గా పెడతారు, మీరు ఆడాలి అని నన్ను ట్రయల్స్ పెట్టారు. అప్పట్లో పరిగెత్తేవాడిని కాదు సరిగ్గా. అలా అయిపోయాక 6 months కన్సిస్టెన్సీగా ట్రైనింగ్ ఇచ్చారు. ఆ 6 months ఇప్పటికే ఉంది. ఇంకా ఆయన ఇంకా తోడు నన్ను. అలాగే ఇప్పుడు ఇంటర్ చదువుతా అంటున్నాను, దానికి దీనికి ఎలా బ్యాలెన్సింగ్ అవుతుంది? నీకు అక్కడ ఎవరైనా ఉపాధ్యాయులు సపోర్ట్ చేస్తారు? టీచర్ సపోర్ట్ సార్, సుబ్రహ్మణ్యం సార్ అని కామర్స్ సార్ సపోర్ట్ చాలా ఉంటుంది. ఆయన ఇంకా మోటివేట్ చేస్తూ ఉంటారు స్పోర్ట్స్ గురించి నన్ను. అలాగే నీకు షూ కూడా లేదు సరిగ్గా. 5 years నుంచి అరికాల మీద పరిగెత్తాను సార్. 6th క్లాస్ నుంచి 10th వరకు అరికాల మీద పరిగెత్తాను, స్పాన్సర్ ఎవరు లేక. ఇప్పుడు ఏలూరు డిస్టిక్ కలెక్టర్ వచ్చేసరికి మేము స్పాన్సర్ చేశారు మన నేషనల్స్.
అలాగే ఇప్పుడు మీ కోచ్ దగ్గరలో నువ్వు జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు చాలామంది ఉన్నారా, అలాగే నువ్వు ఉండుంటావు కదా మీ కోచ్ దగ్గర, నీ కనుక స్పెషల్ ట్రీట్మెంట్ అంటూ ఏమన్నా ఉందా, లేకపోతే అందరితో పాటు అందరితో పాటు సార్, అందరితో కలిపే చేయించేవాళ్ళు నన్ను అందరితో. ఎలా ఉంటుంది ఆయన కోచింగ్లో నువ్వు నేర్చుకున్నవి ఏంటి? అంటే ఇంకా మంచిగా చేపిస్తారు సార్, పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటుంది. రన్నింగ్ ఈవెంట్కి మంచి ఇది చేపిస్తారు, మంచి కోచింగ్ ఇస్తారు. నువ్వు బాగా కష్టపడిన సందర్భం ఏంటి? ఫస్ట్ ఈవెంట్ ఏదో ఒకటి ఉంటుంది కదా, దానికి నువ్వు ఎంత కష్టపడ్డావు? 100 మీటర్స్కి 11.7 సార్ ఇప్పుడు టార్గెట్, 12.5 టార్గెట్, 11 సెకండ్స్కి బాగా కష్టపడ్డాను. సో నువ్వు ఇచ్చిన టార్గెట్ ఇప్పుడు 11 సెకండ్సా? టార్గెట్ అక్కడ 12.5 సెకండ్స్, నేను సాధించింది 11.7. 100 మీటర్లో 11 సెకండ్లో కంప్లీట్ చేసి చూపించాను రికార్డ్. అన్నట్టు మన పవన్ కుమార్ మన తెలుగు తేజం, ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం పంగడిగూడెం గ్రామస్తుడండి. నిజంగా చెప్పాలంటే అందరూ కూడా గర్వించదగ్గ పర్సన్. సరే, గ్రామస్తుల నుంచి నీకు వచ్చిన సపోర్ట్ ఎలా ఉంది? ఈ ఊరంటే స్పెషల్, ఇంకా చిన్నప్పటి నుంచి చాలా బాగా చూసుకున్నారు. డిజబిలిటీస్ని బయటకు వస్తే కొంచెం ఇదిగా చూస్తారు కదా, ఈ ఊరాలు ఉండదు, చాలా బాగా చూసుకుంటారు, అందరు కలిసి ఉంటారు, నాతో ఇంకా చాలా బాగుంటారు. ఓకే, అంటే పంగిడిగూడెం అంటే లైఫ్లో నా లైఫ్లో స్పెషల్, అంతే చాలా స్పెషల్. అలాగే చాలా మంది యువత నేను ఈ పాటికి చూసి ఇన్స్పిరేషన్ తో ఉండి మాట్లాడుతూ ఉంటారు కదా, వాళ్ళకి నువ్వు కొన్ని సజెషన్ చెప్పుంటావు కదా, ఎలాంటి సజెషన్ చెప్తున్నావు? ఇదే సార్, నేను ఇలా చేశాను కదా, మీ గోల్ మీరు రీచ్ అవ్వాలంటే కాన్సిస్టెన్సీగా హార్డ్ వర్క్ చేయండి, హార్డ్ వర్క్ చేస్తేనే ఇంకా రిజల్ట్ ఉంటుంది అని చెప్తుంటారు. ఇప్పుడు సపోజ్ దుబాయ్ December 7th వెళ్తున్నావు, ఏంటి అంతటితో ఆపుదాం అని ఉందా, లేకపోతే ఏంటి నీ ప్రయాణం ఏంటి? 2028 పారాలింపిక్స్ లాస్ ఏంజల్స్లో జరుగుతుంది, దాంట్లో మెడల్ కొట్టాలని. వెరీ గుడ్. సో దేశానికి నువ్వేమి వద్దాం అనుకుంటున్నావు? ఒలింపిక్స్లో మెడల్ ఇవ్వాలంటే మంచి పేరు తీసుకురావాలి. అలాగే ప్రోత్సాహం ఎలా ఉంది అన్న, గవర్నమెంట్ కానీ లేదా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సార్ మంచిగా జరుగుతుంది. ఇప్పుడు గచ్చిబౌలిలో లక్ష్మణ్ సార్ దగ్గర చేసేది, రమేష్ సార్ అన్న వాళ్ళ దగ్గర చేసేది. ఓకే, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ కోచ్. అలాగే సపోజ్ నువ్వు రేపు కంపల్సరీగా విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావు. ఒకసారి ఆ ఫ్లాగ్ మొత్తం నీ మీద ఉంది, నీ ఫీలింగ్ ఎలా ఉండబోతుంది? ఇంకా చెప్పలేదు, ఇండియన్ ఫ్లాగ్. ఇంకా దేశానికి పేరు తేవడం సార్. ఇంకా చిన్న విలేజ్ నుంచి ఆ స్టేజ్కి వెళ్ళానంటే పేరెంట్స్ ప్రౌడ్. అమ్మమ్మ సార్, ఇంటికాడ నుంచి చిన్నప్పటి నుంచి అమ్మమ్మ పెంచారు, కుటుంబం నుంచి మంచి ప్రేరణ ఉంది సార్. మామయ్య ముఖ్యంగా ఎవరు? అమ్మమ్మ, మామయ్య ఇద్దరు, వాళ్ళిద్దరు సపోర్ట్ చాలా ఉంది. ఓకే, ఫ్రెండ్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. రాజకీయ నాయకులు కానీ లేదా గవర్నమెంట్ నుంచి కానీ నీకు ఏదైనా ప్రోత్సాహం కానీ సపోర్ట్ కానీ ఉందా? ఇప్పటివరకు లేదు సార్, ఇండివిజువల్గా చేశాను. గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే ఇంకా దేశానికి ఇంకా పథకాలు తేవడానికి చాలా ప్రోత్సాహంగా ఉంటుంది, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, అలాగే గవర్నమెంట్ నుంచి నాయకుల నుంచి మరింత సపోర్ట్ ఉంటే కంపల్సరిగా మరిన్ని పథకాలు నేను తీసుకురాగలను నా దేశం గురించి అని చెప్పి పవన్ కుమార్ చెప్తున్నారు. పవన్ కుమార్ గారి అమ్మమ్మ వాళ్ళ అమ్మగారు ఉన్నారండి, వాళ్ళతో మాట్లాడి అసలు ఆ మనవడు సాధించిన వారి గురించి ఆవిడ మాట్లాడి విన్నాం. మాది పంగిడిగూడెం గ్రామం అండి. బాబుదేమో దేవుల పెళ్ళి, మా అమ్మాయిని దేవుల పెళ్ళి ఇచ్చామండి. ఆ అమ్మాయికి బాబు చేతన ఇంకొక అమ్మాయి పుట్టింది, కవల పిల్లల, ఆడపిల్ల మా పిల్లడు. బాబు పరుగుల పందేళ్ళు వద్దు బాబు, నువ్వు ఎందుకు నీ ఒళ్ళు నీ సహకరించదు, తల బాగోదు, వద్దన్నానండి. వద్దన్నా వెళ్తానమ్మా అన్నాడు. సర్లే అని చెప్పేసి బాబుని మరి ఆ పరుగుల పందేలకి పంపించామండి. పంపించాము, ఆటల్లో బాగానే గెలిచాడండి. ఫస్ట్ ఆటలో ముందు ఇక్కడ ఏలూరు జిల్లాలో ఏలూరులో ఆడాడండి, జిల్లా ఫస్ట్ వచ్చాడండి. తర్వాత ఏమో వైజాగ్ వెళ్ళాడండి, అక్కడ కూడా ఫస్ట్ వచ్చాడండి. మళ్ళీ తర్వాత ఇంకా పై ఊర్లో వెళ్ళారండి, అక్కడ కూడా 1 ఫస్ట్ 2 సెకండ్ వచ్చాడండి. మరి ఇప్పుడు వరకు ఇలాగుంది, మరి తర్వాత ఇంకెలాగుంటుందో ఆటలకే పంపుతున్నామండి. ప్రస్తుతం మనం ద్వారకాతిరుమల మండలం పంగిడిగూడెం గ్రామంలో ఉన్నాం. పవన్ కుమార్ గురించి ఆ గ్రామస్తులు ఏమనుకుంటున్నారో వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండి, ఎలా ఉంది పవన్ కుమార్ మీ గ్రామం నుంచి ఇన్ని పథకాలతో ముందుకెళ్తాం? పవన్ కుమార్ గారు చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి కుర్రోడు చేశాడండి. ఫస్ట్ చిన్న యాక్సిడెంట్ వల్ల చేయకపోయినప్పటికి కూడా మనోడు చాలా అన్ని విషయాల్లో కూడా ముందుకెళ్ళి ధైర్యంగా కష్టపడి ముందుకెళ్ళాడు. ఇవాళ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి మనోడు అన్ని విధాలుగా ఆడుతున్నాడు. ఈ రోజు దేశ స్థాయికి, అంతర్జాతీయ స్థాయికి వెళ్ళి మనకి ఎంతో గౌరవకరంగా ఎన్నో పథకాలు తేవాలని కోరుకుంటున్నాం. మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది ఆ కుర్రోడికి. థ్యాంక్ యూ. ముఖ్యంగా సుమన్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండి, మా గ్రామం ద్వారకాతిరుమల మండలం పంగిడిగూడెం తరపున.
పవన్ కుమార్ గారు మాకు చిన్నతనం నుంచి తెలిసిండి. ఆయన ఏదో మిస్టేక్ వల్ల కరెంట్ షాక్ వల్ల అలా అయింది. అయినా సరే మా పట్టువాడిన విక్రమార్కుడిలాగా ఆయన ఎన్నో పథకాలు తీసుకున్నాడు. ఆయన రాష్ట్ర స్థాయిలోకి వెళ్ళాడు. మాకు చాలా గర్వకారణంగా ఉంది కాబట్టి సుమన్ టీవీ వారికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. పవన్ కుమార్ గారు ఇక్కడ పంగిడిగూడెం నుండి చాలాసార్లు పోటీలకు వెళ్ళి చేసి దేశం స్థాయికి రాష్ట్ర స్థాయికి వెళ్ళి ఆయన ప్రైజులు గెలిచినందు గురించి మా ఫ్రెండ్స్కి మాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయికి వెళ్తుంది. అంతర్జాతీయ స్థాయికి వెళ్ళినా సరే ఇంకా మేము సపోర్ట్ ఉంటాం, ఫుల్ సపోర్ట్ ఉంటాం. మా ఫ్రెండ్స్ కూడా మేము సపోర్ట్ ఉంటాం. మా ఫ్రెండ్స్కి వచ్చి చెప్పంగానే అసలు మేము చాలా గర్వం చేసాం. అసలు మాకైతే అసలు ఆనందం అసలు తట్టుకోలేకపోయాం. పవన్ కుమార్ అంత చాలాగా చేశారు, ఇంకా చేయాలి. అంతర్జాతీయ స్థాయిలో కూడా గెలుచుకొస్తారని మాకు చాలా నమ్మకం ఉంది. సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పవన్ని మనందరం కూడా కంపల్సరిగా ఆశీర్వదిద్దామండి. కంపల్సరిగా మన దేశానికి జన నుండి మనకి మెడల్ రావాలి. అలాగే సుమన్ టీవీ నుంచి పూర్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కంపల్సరిగా దేశం నుంచి మన పవన్ కుమార్ మంచి విన్నింగ్తో గొప్ప గొప్ప మెడల్స్ తీసుకోవాలని చెప్పి పూర్తి స్థాయిలో కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.